Hi, hello, good morning. Welcome back to my channel Sujosh World. Guys, hope everybody is doing fine. Okay, so today our another topic in the psychiatry is so psychiatry lo inkoka topic entante manam I told you that there were so many similar signs and symptoms could be seen in the psychological disorders. Psychological disorders lo చాలా రకాలైన సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తాం మనం. ఓకే, ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే బిఫోర్ యూ ఎంటరింగ్ ఇన్ టు ద పర్టిక్యులర్ కండిషన్స్, మనకు సైకాట్రీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఎంటర్ అయ్యే ముందు జనరల్గా కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అకార్డింగ్ టు ద పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఏముంటుంది సైన్స్ అండ్ సిమ్టమ్స్ జనరల్గా అనేది మనం ఫస్ట్ చూద్దాము. అవన్నీ చూసిన తర్వాత మీకు కండిషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ ఈజీ టు అండర్స్టాండ్, మీకు తొందరగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం జనరల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అకార్డింగ్ టు ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లైక్ మూడ్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, అటెన్షనల్ డిస్టర్బెన్సెస్, వొల్యూషనల్ డిస్టర్బెన్సెస్, ఇలా మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద సైకలాజికల్ ఇమోషనల్ స్టేట్. సో వాటికి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తాము అనేది అకార్డింగ్ టు ద బయాలజికల్ ఆస్పెక్ట్స్ చూద్దాము. ఓకే, సో ఇన్ ద ఫస్ట్ వన్ ఈస్ ఆల్టరేషన్ ఇన్ బయాలజికల్ ఫంక్షన్స్. ఒకవేళ మన బయాలజికల్ ఫంక్షన్స్ ఆల్టరేషన్స్ ఎలా ఉంటాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చిన వాళ్ళలో బయాలజికల్ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. మెయిన్గా మనకు ద మెయిన్ బయాలజికల్ ఫంక్షన్స్ ఇన్ ద హ్యూమన్ ఆర్ ఓకే. సో ఫస్ట్ వన్ స్లీప్, అపెటైట్ అండ్ సెక్షువల్ ప్యాటర్న్స్. స్లీప్, అపెటైట్ నిద్రకు సంబంధించింది, అపెటైట్ మన హంగర్కి ఆకలికి సంబంధించింది, అండ్ సెక్షువల్ ప్యాటర్న్స్. దీస్ త్రీ ఆర్ ద బయాలజికల్ మెయిన్ బయాలజికల్ ఫంక్షన్స్. వీటిల్లో ఆల్టరేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సైన్స్ చూడగలుగుతాము అనేది ఫస్ట్ చూద్దాము. సో ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ స్లీప్ డిస్టర్బెన్సెస్. కామన్గా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తుందో చెప్పండి. యూజువల్గా జనరలీ ఎవ్రీబడీస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్లీప్ డిస్టర్బెన్సెస్. స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది అదేం పెద్ద మనకి ఏమంటారు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత జబ్బేం కాదు, రైట్, డిజార్డర్ ఏం కాదు. అది ఎప్పుడు యూ నీడ్ ట్రీట్మెంట్ మీన్స్ వెన్ ద కండిషన్ ఈస్ గోయింగ్ టు బి ప్రొలాంగ్ ఫర్ అ లాంగర్ పీరియడ్. ఆ కండిషన్ అసలు రిజాల్వ్ అవ్వట్లేదు. సో వీ యూస్ టు టేక్ సమ్ మెజర్స్ ఎట్ హోమ్, రైట్. సో మనకి ఏదైనా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుంది అన్నప్పుడు యాజ్ యూఆర్ కంప్లీట్లీ నార్మల్ యూఆర్ గోయింగ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్స్, రైట్. సో లైక్ ఎందుకు నాకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది, సో డూ ఐ వాచింగ్ ఫోన్ ఫర్ మోర్ టైం, నేను ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నాను, ఎక్కువసేపు మూవీస్ చూస్తున్నాను, ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నాను నిద్రపోకుండా, ఆర్ అదర్వైజ్ ఎక్కువసేపు చదువుకుంటున్నాను, ఎక్కువసేపు రాసుకుంటున్నాను, ఇలా ఏంటి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కొంచెం మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము, రైట్. వెన్ యూఆర్ కంప్లీట్లీ సైకలాజికల్లీ నార్మల్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ దీస్ యాక్షన్స్, అంటే అనాలిసిస్ చేసుకోవడము, రియలైజ్ కావడము, మేనేజ్ చేసుకోవడము, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడము. ఓకే, మన స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల మనలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇంకా, రైట్. మీరు ప్రాపర్గా స్లీప్ లేదు అనుకోండి, ఆటోమేటికల్లీ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఐ డిస్టర్బెన్సెస్ లైక్ మార్నింగ్ ఒక రోజంతా ఒక నైట్ అంతా నిద్రపోకుండా చూడండి, ఆటోమేటికల్లీ యూ విల్ హ్యావ్ అ హోల్ డ్రౌజినెస్ ఫర్ ద హోల్ డే అంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. నాట్ ఓన్లీ ఓవర్ నైట్ కాదండి, మీరు ఒక 2 hours డైలీ కంటే ముందు లేచి చూడండి, అలవాటు లేకుండా ఒక 2 hours ముందే లేచి చూడండి, ఆటోమేటికల్లీ యువర్ హోల్ డే ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ విత్ దట్ 2 hours ఆఫ్ ఇయర్లీ వేకప్. సో ముందు 2 గంటల ముందు లేవడం అనేది మీ హోల్ డేని డిస్టర్బ్ చేస్తుంది, రైట్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనలైజ్ చేసుకొని మనం రియలైజ్ అయ్యి దాన్ని మేనేజ్ చేసుకుంటున్నాం అంటే దెర్ ఈజ్ నో మ్యాటర్ ఆఫ్ ట్రీట్మెంట్. అది మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సో వెన్ ద కండిషన్స్ ఆర్ డిఫైనబుల్, మనకు వచ్చే కండిషన్స్ మనం డిఫైన్ చేసేంత సీరియస్గా ఉన్నాయి అండ్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతున్నామో ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటామో అట్లాంటి కొన్ని కండిషన్స్ మనం చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సోమ్నియా. ఓకే, ఇన్సోమ్నియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్లీప్లెస్నెస్ ఆర్ స్లీప్ డిస్టర్బెన్స్ సారీ. ఓకే, సో ఇన్సోమ్నియా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మానియాలో, యాంగ్జైటీలో చూస్తాము. మానియా అంటే ఏంటి అంటే మానియా అండ్ డిప్రెషన్ బోత్ వర్ లైక్ అపోజిట్ డిజార్డర్స్. డిప్రెషన్లో ఏంటంటే ద పర్సన్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ కామ్ డౌన్ అండ్ దేర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు బి కామ్ డౌన్ ఫర్ అ లాంగర్ పీరియడ్, దట్ ఈస్ డిప్రెషన్. మానియాలో ఏంటంటే క్వైట్ అపోజిట్ టు డిప్రెషన్.
మానియాలో ఏంటంటే మనిషి కంప్లీట్గా హైపర్ యాక్టివ్గా ఉంటారు. దెర్ ఈస్ నో మ్యాటర్ ఆఫ్ టైం వెన్ దే ఆర్ బిహేవింగ్. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళకు టైంతో సంబంధం లేదు. ఇది నైట్ టైం నేను పడుకోవాలి, ఇది మార్నింగ్ టైం నేను లెగాలి, ఇది ఆఫ్టర్నూన్ టైం తినాలి అనే పర్టికులర్ రెజిమెన్ అంటూ ఏమీ ఉండదు వాళ్ళకి. హోల్ డే ఫర్ అ హోల్ నైట్ దే ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ యాక్టివ్ ఇన్ ద కేస్ ఆఫ్ మానియా. ఓకే, సో పేషెంట్ ఎవరైతే ఈ మానియాతో అండ్ యాంగ్జైటీతో ఎక్సెసివ్ యాంగ్జైస్ అనేసి ఉంటుంది అనుకోండి, వాళ్ళలో మనం ఈ ఇన్సోమ్నియా చూడొచ్చు. నార్మల్గా సైకలాజికల్ కాబట్టి ఇది డిస్కస్ చేస్తున్నాం, కానీ ఇన్సోమ్నియా అనేది నార్మల్గా మనం ఏదైనా ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా ఉంటుంది, రైట్? మీకు బాగా సివియర్ ఫీవర్గా ఉంది, కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, ఇలాంటి టైంలో కూడా ఉంటుంది. బికాస్ దే వర్ ట్రీటబుల్, రైట్? అండ్ దే ఆర్ గోయింగ్ టు బి లైక్ అన్ అక్యూట్ ఇన్ పీరియడ్. అక్యూట్ పీరియడ్ అంటే ఏంటంటే మన కోల్డ్ ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు మాత్రమే నువ్వు డిస్టర్బ్ అవుతావు, తర్వాత యూ ఆర్ గోయింగ్ టు బి రికవర్డ్, రైట్? సో ఆ కోల్డ్ టైంలో యూ ఆర్ గోయింగ్ టు ట్రీట్ ద అండర్లైన్ కాజ్, నాట్ ద స్లీపింగ్, రైట్? ఆ టైంలో నీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉందని స్లీప్ కోసం ఏం మెడిసిన్ తీసుకోము. అసలు కోల్డ్ తగ్గితే ఆటోమేటిక్గా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది పోతుంది అనేది నీకు తెలుసు. కాబట్టి యూ ఆర్ గోయింగ్ టు ట్రీట్ ద అండర్లైన్ కాజ్, లైక్ కోల్డ్ అండ్ కాఫ్ని ట్రీట్ చేసుకుంటాం కానీ స్లీపింగ్కి ఏం చేంజెస్ చేసుకోము. బట్ దీంట్లో ఏంటంటే ద మానియా అండ్ యాంగ్జైటీ, okay, where the patient is completely with the uncontrolled actions and activities that leads to the ఇన్సోమ్నియా. పేషెంట్కి అన్కంట్రోల్డ్ యాక్షన్స్ ఉంటుంది, 24 గంటలు పని ఏదో ఒకటి చేస్తానే ఉంటారు అనమాట. కాబట్టి దే వోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అండ్ ఇన్సైట్ టు గెట్ అ స్లీప్. వాళ్ళకి ఇన్సైట్ అనేది ఉండదు, అంటే నేను ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ చేస్తానే ఉంటారు అనమాట. ఈ కేసెస్లో మనం ఇన్సోమ్నియా చూడొచ్చు. అండ్ హియర్ యూ సీ లేట్ ఇన్సోమ్నియా క్యాన్ బి సీన్ ఇన్ ద డిప్రెషన్. లేట్ ఇన్సోమ్నియా అనే కన్నా ఎర్లీ వేకింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఎర్లీ వేకింగ్ అంటే ఏంటంటే సమయం సందర్భం లేకుండా లేచిపోతారు వాళ్ళు పడుకున్న దగ్గర నుంచి. లైక్ యూనో దే మే వేకప్ బై 2 o'clock or 3 o'clock or 1 o'clock. అప్పటి నుంచి డిప్రెషన్ పేషెంట్స్ ఏంటి అంటే దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద ల్యాండ్ ఆఫ్ డిప్రెషన్. సో దాట్స్ వై దే వోంట్ హ్యావ్ అన్ అడిక్వేట్ స్లీప్. ఓకే, సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ కూడా చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద డిప్రెషన్ కేసెస్లో మనం లేట్ ఇన్సోమ్నియా చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నో రిఫ్రెషింగ్ స్లీప్. నో రిఫ్రెషింగ్ స్లీప్ కెన్ బి సీన్ ఇన్ ద డెలీరియం అండ్ డిమెన్షియా. డెలీరియం అండ్ డిమెన్షియా ఏంటంటే ఆర్గానిక్ బ్రెయిన్ డిజార్డర్స్. ఆర్గానిక్ బ్రెయిన్ డిజార్డర్స్ అంటే ఏంటంటే వెన్ ద ఏజ్ ఈస్ గ్రోయింగ్ ఇమీడియట్లీ ద బ్రెయిన్ కెపాసిటీ ఈస్ గోయింగ్ టు బి డిక్రీస్డ్. ఓకే, ఎలా ఉంటుంది? ఒక మెషిన్ని తీసుకుంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు పనిచేస్తుంది అనుకోండి, మనకు ప్రతి దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, రైట్? ఇది 1 year గ్యారంటీ ఉంది, ఇది 2 years వారంటీ ఉంది అని చెప్పి తీసుకుంటాం. ఎందుకంటే ఆ 2 years వరకే అది కంప్లీట్గా పనిచేయగలుగుతుంది. తర్వాత the capacity of the machine is going to be decreased. So same way you apply to the human being that మనకు ఒక 100 years కెపాసిటీ ఉందనుకోండి, 100 year వ్యాలిడిటీ ఉంది అనుకోండి. నేను అందరూ 100 years ఉంటారు అని చెప్పట్లేదు, మనకు ఒక 100 years వ్యాలిడిటీ ఉంది అనుకోండి. ఆ 100 yearsలో ఏంటి అంటే వెన్ యువర్ ఏజ్ ఈస్ గ్రోయింగ్ ఇమీడియట్లీ ఆ బ్రెయిన్ కెపాసిటీ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజ్. మన బాడీలో సెల్స్ ఏంటంటే మన బాడీలో సెల్స్ ఏజ్ అనేది తగ్గిపోతుంటుంది. మన బాడీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన సెల్యులార్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే వెన్ ద ఏజ్ ఈస్ గ్రోయింగ్ లైక్ 70s 80sలో చూసుకుంటే ఈ ఆర్గానిక్ బ్రెయిన్ డిజార్డర్స్ వస్తాయి. మనం ఓల్డ్ ఏజ్ పీపుల్ని చూస్తాం కదండి యూజువల్గా మన ఇళ్ళలో కూడా, లైక్ మతిమరుపు రావడము, అడిగిందే 10 సార్లు అడగడము, ప్రాపర్గా నుంచోపోవడం, ప్రాపర్గా కూర్చోపోవడం, టేస్ట్ సెన్స్ని కోల్పోవడం, ఇవన్నీ చూస్తుంటాము, రైట్? సో వీటన్నింటిని కలిపి ఆర్గానిక్ బ్రెయిన్ డిజార్డర్స్ అంటాము. వాటిని డెలీరియం అండ్ డిమెన్షియా అంటాం అనమాట. క్లియర్? సో వీళ్ళలో ఏంటంటే నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ చూస్తాము. నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ ఏంటంటే అది ఎలా చెప్తాం? మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకోండి, మైండ్లో ఏదైనా డిస్టర్బెన్స్ పడింది, లైక్ రేపు నాకు ఎగ్జామ్ ఉంది సరిగా రాదు, ఆర్ అదర్వైజ్ ఎవరైనా నీకు తెలియకుండా సడన్గా వస్తున్నారు అని తెలిసింది అనుకోండి, ఆర్ అదర్వైజ్ రేపు ఏదన్నా నీకు ఇష్టమైన హీరో మూవీ రిలీజ్ ఉంది అనుకోండి, ఇక అది మైండ్లో పడ్డప్పుడు ఎలా ఉంటుంది? ఆర్ రేపు ఏదైనా నీకు పనిష్మెంట్ ఉంది, రేపు నువ్వు వచ్చాక 8 o'clockకి ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉండాలి అని చెప్పారనుకోండి, ఇవాళ నైట్ అంతా నిద్ర పడుతుందా చెప్పండి? పట్టదు, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ అ నాన్ రిఫ్రెషింగ్ స్లీప్. ఓకే, నీ స్లీప్లో ఫ్రెష్నెస్ ఉండదు, ఎప్పుడు ఇక అదే థాట్స్ నీ మైండ్లో ఉంటుంది, హోల్ నైట్ నువ్వు అదే ఫీల్ అవుతావు అనమాట. ఓకే, అండ్ వీటిలలో ఏంటంటే దీంట్లో ఇంకా మనం ఏం చూస్తామంటే నాన్ రిఫ్రెషింగ్ స్లీప్లో రివర్సల్ స్లీప్ చూస్తామండి. ఈ డెలీరియం డిమెన్షియా వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే ఇంపైర్మెంట్ ఆఫ్ మెమరీ ఉండడం వల్ల
డే పడుకోవడము, నైట్ లెగ్స్ ఉండడము, లేదంటే ఈవినింగ్ పడుకోవడము, రివర్స్ స్లీప్ సైకిల్ చూస్తాం. అందరు నైట్ పడుకుంటే వీళ్ళు రివర్స్లో డే టైంలో పడుకుంటుంటారు. ఓకే, అది నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ అంటే. సో ఇవి కామన్ డిస్టర్బెన్సెస్ అండి. ఇది ఫ్యూనే, ఇంకా చాలా ఉంటాయి మనకి. లైక్ మీరు ఇది చూడండి, కామన్ డిస్టర్బెన్సెస్ చూస్తారు కదా, సోమ్నాంబులిజం చూస్తారు, సోమ్నిలాక్వి చూస్తారు. సోమ్నాంబులిజం మీన్స్ వాకింగ్ డ్యూరింగ్ స్లీప్. ఓకే, సో నిద్రలో నడవడాన్ని సోమ్నాంబులిజం అంటాం. సోమ్నిలాక్వి చూస్తాము, కొంతమందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది, రైట్? ఇలా మనం చాలా డిస్టర్బెన్సెస్ చూస్తాం. ఎవ్రీ డిస్టర్బెన్స్ ఈస్ గోయింగ్ టు రిలేట్ విత్ సమ్ psychological disturbance when your brain and mind is not doing fine. ఏదన్నా మనం డిస్టర్బెన్స్తో పడుకున్నాము, లేదంటే ఏదైనా స్ట్రెస్లో ఉన్నాము, డిప్రెస్డ్గా ఉన్నాము అంటే ఆటోమేటికలీ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ విత్ ద స్లీప్ డిస్టర్బెన్సెస్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ appetite disturbances. Okay, here the appetite disturbances is nothing but see you are going to have very low appetite. ఓకే, హంగర్ సైకిల్ అనేది డిప్రెషన్ కేసులో కానీ యాంగ్జైటీ కేసులో కానీ కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే, డిప్రెషన్లో అయితే అసలు హంగర్ అనే మ్యాటే ఉండదండి. పేషెంట్ ఒకవేళ మేజర్ డిప్రెస్డ్ ఉన్నారు అనుకోండి, బాగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు తినాలి అనే దాని మీద అసలు ఆలోచన ఉండదు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దే యూస్ టు హ్యావ్ ఎ వర్త్లెస్నెస్. వాళ్ళ గురించి వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు, అండ్ ఫోర్ సైట్ అనేది ఉండదు, రేపు అనే దాని గురించి ఆలోచన కూడా ఉండదు. సో కాబట్టి దే వోంట్ ఫీల్ దట్ మచ్ హంగర్. ఈ కేసెస్లో ఏంటంటే అపెటైట్ చాలా డిక్రీజ్ ఉంటుంది. అండ్ అపెటైట్ హయ్యర్ ఎక్కడ ఉంటుందంటే మానియా కేసెస్లో. నేను చెప్పాను కదా ఓవర్ యాక్టివ్గా ఉంటారు అని. సో ఆ కేసెస్లో ఏంటంటే మనము ఎక్కువ హంగర్ సైకిల్ని చూస్తాము. అంటే ఈ టైంకి తినాలి అనే పర్టికులారిటీ ఏమీ ఉండదు, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తింటానే ఉంటారనమాట. అప్పుడు మనం ఎక్సెసివ్ అపెటైట్ చూడొచ్చు. అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్లో కూడా అపెటైట్ డిస్టర్బెన్సెస్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్, ఓవర్ ఈటింగ్ కెన్ బి సీన్ సమ్ టైమ్స్ ఇన్ యాంగ్జైటీ. ఓకే, యాంగ్జైటీలో కొన్ని సార్లు ఓవర్ ఈటింగ్ చూడొచ్చు. అండ్ అపెటైట్ అనేది, హంగర్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. స్కిజోఫ్రీనియా ఈజ్ అ మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్. అన్ని సైకియాట్రిక్ డిజార్డర్కి బాస్ ఏంటంటే స్కిజోఫ్రీనియా అనమాట. ఈ స్కిజోఫ్రీనియా అనే కండిషన్లో హంగర్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. ఈ కేసెస్లో ఏంటంటే నెగ్లెక్టెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, హంగర్ని మనం నెగ్లెక్ట్ చేసాము అనుకోండి ఆ కేసెస్లో, దట్ మే లీడ్స్ టు పైకా. ఓకే, సో డూ యూ నో వాట్ ఈస్ పైకా? Pica is nothing but it is a eating non-eatable substances. ఓకే, తినకూడనివన్నీ తినడాన్ని పైకా అంటారు. లైక్ ఇది ఉంటుంది కదండి, మనం యూజువల్గా పిల్లల్లో చూస్తాం పైకాని. బల్బాలు తింటుంటారు, లైక్ పెన్సిల్స్ తింటుంటారు, ఎరేజర్స్ తింటుంటారు. దే యూస్ టు ఈట్ ద మట్టి తింటుంటారు. కొంతమంది ఏంటంటే ఈ పైకా కేసెస్లో, అడల్ట్ పైకాలో, పెద్దవాళ్ళలో పైకా ఉన్నట్టయితే హెయిర్ పుల్ చేసుకొని తింటూ ఉంటారు స్కిజోఫ్రెనిక్ కేసెస్లో. మీరు కొన్నిసార్లు టీవీస్లో కానీ ఏదంటే సైకాట్రిక్ సెంటర్స్లో కానీ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి కేసెస్లో ఎవరైతే సెన్సరీ లాసెస్లో ఉన్నారో అనుకోండి, అంటే మెమరీ సైకలాజికల్ ఆల్టరేషన్స్తో ఉన్నారు అనుకోండి, వాళ్ళ జుట్టును తెంచుకొని తినడము, నెయిల్స్ తినడము, మట్టి తినడము, ఓకే, చేతిలో ఏది ఉంటే అది తినడం లాంటివి చేస్తుంటారు అనమాట. ఓకే, అండ్ పైకా కెన్ బి సీన్ ఇన్ ద ఈటింగ్ డిజార్డర్స్ ఆల్సో. మనకి 2 types ఆఫ్ మేజర్ ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో ఏంటి అంటే అనోరెక్సియా నర్వోసా అండ్ బులిమియా నర్వోసా. అనోరెక్సియా నర్వోసాలో ఏంటంటే ద పేషెంట్ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్. అనోరెక్సియాలో వాళ్ళు అసలు ఏమీ తినకుండా కడుపు మార్చుకొని, బికాస్ పేషెంట్ వెన్ దే వేర్ ఇన్ ద సైకియాట్రిక్ డిజార్డర్ ఆఫ్ యాంగ్జైటీ కేసెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ మీద కాన్షియస్నెస్ తో ఏంటంటే అనోరెక్సియా నర్వోసా అని చూపిస్తారు మనకి. దాంట్లో ఏంటంటే పేషెంట్ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ దాంట్లో పైకాని చూడొచ్చు మనం, నాన్ ఈటింగ్ సబ్స్టాన్సెస్ తింటుంటారు. అండ్ బులిమియా నర్వోసాలో ఏంటంటే ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు ఈట్ లాట్స్ ఆఫ్ ఈటింగ్. బులిమియా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వర్డ్ అబ్టైన్డ్ ఫ్రమ్ బింగ్ ఈటింగ్ అంటే ఏంటంటే ఈటింగ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ తినేసి ఏంటంటే, సో ఆఫ్టర్ ఈటింగ్ దే రియలైజ్ దట్ దే హ్యాడ్ మోర్ అండ్ దే వాంట్ టు వామిట్ ఇట్ అవుట్. ఓకే, సో ఈ కేసెస్లో ఏంటంటే వాళ్ళు బాగా తినడాన్ని కంట్రోల్ చేసుకోలేరు. వన్స్ తిని అయిపోయిన తర్వాత అరే నేను చాలా తిన్నానే, ఇలా బాగా తింటే లావ్ అవుతాను అనుకుని ఏం చేస్తారంటే దే వాంట్ టు వామిట్ ఇట్ అవుట్. అదంతా బయటికి వామిట్ చేయాలి అని చెప్పేసి ఎమిటిక్స్ వేసుకోవడము, ఇంకా వేరే టాబ్లెట్స్, దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి మేజర్ ఈటింగ్ డిజార్డర్స్, అనోరెక్సియా నర్వోసా అండ్
bulimia nervosa. ఇవన్నీ ఏంటంటే కామన్ సైన్స్ కెన్ బి సీన్ ఇన్ ద అదర్ సైకోటిక్ disorders. Clear? So these are the common signs related to appetite disturbance. And next one is disturbance of the sexual desires. Okay, so sexual desire disturbances ఎందులో చూస్తాము అంటే మోస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ సెక్షువల్ ప్యాటర్న్స్ అనేది హయ్యర్ గా ఉండేది మానియా కేసెస్ లో అండ్ స్కిజోఫ్రీనియాలో వీ హ్యావ్ 6 types of schizophrenia. దాంట్లో వన్ ఆఫ్ ద స్కిజోఫ్రీనియాస్ ఇస్ గ్రాండియోసిటీ డెల్యూషనల్ గ్రాండియోసిటీ ఉంటుంది పారానాయిడ్ స్కిజోఫ్రీనియాలో. సో దాంట్లో ఏంటంటే ఎక్సెసివ్ సెక్షువల్ ప్యాటర్న్స్ చూస్తాము, డౌటింగ్ ద సెక్షువల్ పార్ట్నర్స్ చూస్తాము, అండ్ ఆల్సో హ్యూమిలియేటింగ్ ద విమెన్ బాడీ. ఇలాంటి కేసెస్ అన్ని మనం మానియా అండ్ స్కిజోఫ్రీనియా కండిషన్లో చూడవచ్చు. అండ్ డిక్రీజ్డ్ సెక్షువల్ ప్యాటర్న్స్ వచ్చేసి డిక్రీజ్డ్ సెక్షువల్ ప్యాటర్న్స్ కెన్ బి సీన్ ఇన్ ద డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. నాట్ ఓన్లీ యాంగ్జైటీ, డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి కానీ యాంగ్జైటీ కేసెస్లో కానీ అండ్ పేషెంట్స్ దోస్ హూ ఆర్ డ్రగ్ అబ్యూజర్స్. ఓకే, డ్రగ్ అబ్యూస్ చేసిన వాళ్ళకి, ఆల్కహాల్ అడిక్షన్స్కి, వీళ్ళందరిలో ఏంటంటే లిబిడో అనేది తక్కువ ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ లిబిడో ఇస్ సెక్షువల్ డిజైర్స్. ఓకే, ఈ డిజైర్స్ ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్యాటర్న్స్ ఆఫ్ సెక్స్ కూడా గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ కేసెస్. నార్మల్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళ సెక్షువల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇంకా సైకో సెక్షువల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్నాను, లేటర్ ఆన్ మనం కండిషన్స్లోకి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఒక టాపికే ఉంటుందండి సైకో సెక్షువల్ డిజార్డర్స్కి. సో దాంట్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్నార్మల్ సెక్షువల్ ప్యాటర్న్స్ చూడొచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన వాటిలో డిస్టర్బెన్సెస్ వస్తే దాన్ని సెక్షువల్ డిజైర్ ఆల్టరేషన్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ఆల్టరేషన్స్ ఇన్ ద బయాలజికల్ ఫంక్షన్స్. కామన్గా బయాలజికల్ ఫంక్షన్స్ వచ్చేసి మనకు 3 types: స్లీప్, అపెటైట్ అండ్ సెక్షువల్ ప్యాటర్న్స్. ఓకే, వీటిలలో డిస్టర్బెన్స్ వస్తే కనుక వచ్చే కామన్ సైన్స్ ఏంటి అనేది మనం చూసామన్నమాట. ఇన్సోమ్నియాస్, స్లీప్ డిస్టర్బెన్సెస్లో వచ్చేసి ఇన్సోమ్నియాస్ వస్తాయి, లేట్ ఇన్సోమ్నియాస్ వస్తాయి, సోమ్నాంబులిజం, సోమ్నిలాక్వి, ఓకే, అండ్ నాన్ రిఫ్రెషింగ్ స్లీప్. ఇలాంటివన్నీ కొన్ని సైకలాజికల్ కండిషన్స్లో చూడొచ్చు, సైకియాట్రిక్ కండిషన్స్లో చూడొచ్చు. అపెటైట్ చేంజెస్ వచ్చేసి డిప్రెషన్లో కానీ మానియాలో ఎక్కువగా ఉంటుంది, అపెటైట్ డిప్రెషన్లో తక్కువగా ఉంటుంది. స్కిజోఫ్రీనియా కేసెస్లో ఏంటంటే కొన్ని కేసెస్లో ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని కేసెస్లో తక్కువగా ఉండొచ్చు. ఇఫ్ యూ ఆర్ నెగ్లెక్టెడ్ విత్ దిస్, ఇఫ్ పేషెంట్కి కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే దట్ మే లీడ్స్ టు పైకా. Pica is nothing but it is a eating non-eatable substances. And next one is డిస్టర్బెన్సెస్ ఇన్ ద సెక్షువల్ ప్యాటర్న్స్. సెక్షువల్ ప్యాటర్న్స్ అనేది బాగా హయ్యర్గా ఉండేదేమో మానియాలో అండ్ లోవర్గా ఉండేది ఏంటంటే డిప్రెషన్లో. అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కూడా మనం మానియాలో అండ్ స్కిజోఫ్రీనియాలో చూడొచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ద నార్మల్ ఆల్టరేషన్స్ ఆఫ్ బయాలజికల్ functions in the case of psychiatry. Clear? So guys, hope everybody is clear with the class. So guys, please do subscribe, follow, like, share and comment. Okay, bye.